నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ని సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని కోరానని ముఖ్యమంత్రి వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శ. నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కార్యక్రమం నిర్వహణ. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఒక చరిత్ర అని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగతనాల కేసుల్లో అంతర్జిల్లా పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి. నిందితుని వద్ద నుంచి 26 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, కొంత మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టీకరణ. వంగవీటి మోహనరంగ ఒక వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుక అయ్యారని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వెల్లడి. వంగవీటి రాధాకృష్ణ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాలు నిర్వహించిన రాధాకృష్ణ రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే అందరి కర్తవ్యమని వ్యాఖ్య. స్వర్ణాంధ్ర విజన్ 2047 ని సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని తెలిపారు. 5 ఏళ్లలో రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ని 3 ఏళ్లలోనే వాడేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలని, వాటిని చేరుకునేందుకు సిద్ధం చేసిన ప్రణాళికల్ని, ఆలోచనల్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. వచ్చే నెలలో మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధానితో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. 45 నిమిషాలు ఇది సాగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇటీవల విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ని ప్రధానికి అందజేశారు. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం చంద్రబాబు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో సమావేశం ఫలప్రదంగా జరిగిందని తెలియజేశారు. అలాగనే పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం 94 కేంద్ర పథకాలు, నిధులు దారి మళ్లించిందని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. వీటిని మళ్లీ ప్రారంభించడానికి మా ప్రభుత్వం తీసుకున్న చర్యలని వివరించారని అన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లని, కేంద్రం సాయం చేయవలసిన అవసరాన్ని తెలియజేశానని అన్నారు. రాష్ట్ర పర్యటనకి రానున్న ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నామని వివరించారు. దేశంలో ఎప్పుడు అధికారంలోకి రాకపోయినా పేదల పక్షాన నిలబడి పోరాడింది భారత కమ్యూనిస్టు పార్టీ అని, నాడు భారత స్వాతంత్ర్యం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు తమ వంతు పాత్ర పోషించారని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చరిత్ర అని చెప్పారు. విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ 100వ సంవత్సరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జెండా ఎగురవేసి సిపి రాష్ట్ర కార్యదర్శి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలని పూర్తి చేసుకోవటం చరిత్ర అని చెప్పారు. భారత కమ్యూనిస్టు పార్టీని అణచివేయడానికి అనేక కుతంత్రాలు పన్నారని, వాటన్నిటిని కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడుస్తున్న పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పారు. 1924 కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని తెలియజేశారు. స్వాతంత్ర పోరాటం తెలియని వారు నేడు దేశాన్ని నాశనం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ భావజాలం కలవారు నేడు దేశంలో కులాల మధ్య చిచ్చుపడుతున్నారని మండిపడ్డారు. నేటితో 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుడుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేని త్యాగాలు చేసింది. 1925 డిసెంబర్ 26వ తేదీ నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ నగరంలో ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. దేశవ్యాప్తంగా మేధావులు, మార్క్సియం లెనినిజం పైన ఎవరికైతే విశ్వాసం ఉందో అలాంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి ఆనాడు 100 సంవత్సరాల క్రితం కాన్పూర్లో సిపిఐని ఏర్పాటు చేశారు. ఆ రోజు బ్రిటిష్ వారు అధికారంలో ఉండగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన బలమైన పార్టీలు 2 పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే ఇవాళ గర్వంగా చెప్పుకోగలం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొంది. అంతేకాకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ మొగ్గలోనే తుంచివేయడానికి పార్టీ పైన నిషేధం విధించడమే కాకుండా కుట్ర కేసులు బనాయించి నాయకులందరినీ కూడా జైళ్ల పాలు చేశారు. అయినా సరే ఏ ఒక్కరు కూడా వెనక్కుపోకుండా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోయారు. మరి ఇవాళ ఈ 100 ఏళ్ల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోయినా ఇవాళ ప్రజల కోసం, కోట్లాది మంది కష్టజీవుల కోసం పోరాటాలు కొనసాగిస్తున్న పార్టీ. అదేవిధంగా సంస్థానాలు దేశంలో విలీనం చేయాలని చెప్పి, దున్నేవాడికి భూమి దక్కాలని చెప్పి
కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కొరకు అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించింది. నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి దొంగతనాల కేసులో అంతర్జిల్లా పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 26 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు, కొంత మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పడమటలోని ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసుని సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అంతర్జిల్లా పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకుని ఈ విషయమై నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జిల్లా పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకుని నిందితుని వద్ద నుంచి 26 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, కొత్త నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పడమటలోని ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసుని సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారని, దర్యాప్తులో నిందితుడు పాత నేరస్తుడిగా తేలినట్లు చెప్పారు. డీసీపీ క్రైమ్స్ తిరుమలేశారెడ్డి, రైమ్స్ ఏడీసీపీ ఎం రాజారావు ఈ కేసు ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మోహన్ పై వివిధ జిల్లాలో పోలీస్ స్టేషన్లో 40కి పైగా కేసులు ఉన్నట్లు సిపి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు కంచర్ల మోహన్ అలియాస్ రాజు అనే ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 40 అఫెన్సెస్ లో అంతకుముందు 40 అఫెన్సెస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్, అంటే రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి ఇతను అఫెన్సెస్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఇతని మీద 40 అఫెన్సెస్ ఉన్నాయి. ఇతను ఈ మధ్యన ఇంకొక 6 అఫెన్సెస్ లో తస్కరించిన బంగారు ఆభరణాలు 349 గ్రాములు, అదేవిధంగా 1 లక్ష రూపాయల నగదుని అక్కడి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను మనకు అక్టోబర్ 10వ తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్ కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమట పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అతను రాత్రి 9 నుంచి ఉదయం 7:30 లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్ లో కబోర్డ్ లో ఉన్న 2 బంగారు నాంతాడులు, అదేవిధంగా చెవిదిద్దులు, 2,20,000 రూపాయలు దొంగతనం చేశారు. దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో పట్టమట పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ తిరుమలేశ్వర రెడ్డి, అదేవిధంగా అడిషనల్ డీసీపీ రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈరోజు ఒక మంచి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. మిగతా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇతని మీద విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్ వీటిలో 40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు మాకు దొరికిన ప్రాపర్టీ 26 లక్షల విలువ చేసే ప్రాపర్టీ ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్టమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనాలు చేస్తున్నారు. అదేవిధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, కోనసీమ అమలాపురంలో ఒక దొంగతనం, ప్రకాశం జిల్లా దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, అదేవిధంగా బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసి ఉన్న క్రైమ్స్లో పట్టుబడిన బంగారాన్ని ఈరోజు మీకు స్వాధీనం పరచడం జరిగింది. వంగవీటి మోహనరంగ ఒక వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుకయ్యారని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వ్యవస్థలో చైతన్యం తెచ్చి తిరుగుబాటుకి బీజం వేశారని చెప్పారు. పేదల బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడయ్యారని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే అందరి కర్తవ్యమని అన్నారు. విజయవాడ బందర్ రోడ్డు నిర్మలా హృదయ భవన్ వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహం వద్ద రంగ 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంగ దివికెగి 3.5 దశాబ్దాలు దాటినా కూడా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూ సజీవంగానే ఉందని తెలియజేశారు. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ విఎం రంగ అందరివాడని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే కొన్ని శక్తులు ఆయన ప్రాణాలను బలి తీసుకున్నాయని తెలియజేశారు. అణగారిన వర్గాలకు తానున్నానంటూ భరోసా కల్పించారని, అందుకే అమరుడైన ప్రజల హృదయాల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచి చెరగని ముద్ర వేశారని తెలియజేశారు. కార్యక్రమంలో బొప్పన భవకుమార్, జనసేన నాయకులు బాడిత శంకర్, వివిధ డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, రంగ అభిమానులు, రాధారంగ మిత్రమండలి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వంగవీటి మోహనరంగ నూతన సంవత్సర క్యాలెండర్లని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని
ఒక ఆరాధ్య దేవుళ్లాగా కొలుస్తున్నారు. తప్పకుండా రాను రోజుల్లో కూడా ఇవాళ ఏ ఐకమత్యంతో ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే ఐకమత్యంతో ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ రాధారంగ మిత్రమండలి, అలాగే రంగా యువసేన, ఇతరితర సంస్థలతోటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పుడు ఎన్నో కార్మిక సంఘాలు, పేదలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదల గుండెల్లో జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ ఆ సమయంలో ఏ విధంగా అయితే పేదల గుండెల్లో ఉన్నారో ఈ రోజుకి కూడా ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన సమయంలో పుట్టని వాళ్ళు కూడా ఈ రోజు మరి ఆయన ఒక దైవంగా పూజిస్తా ఉన్నారు అని అంటే ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజల్లో గుండెల్లో ఉన్నారో ఈ రోజు ప్రజల్లో ఈ రోజుకి కూడా అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఆవిష్కరిస్తా ఉన్నారు అని అంటే ఏ విధంగా ఆయన యొక్క మరి స్మృతులు ప్రజల మధ్య ఉన్నాయో. కొంతమంది స్వార్థం కోసం ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతున్న సమయంలో కొంతమంది స్వార్థ శక్తులు ఆయన ప్రాణాలు బలిగొన్నారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నారనటానికి ఇదే ఉదాహరణ. తప్పకుండా మేమందరం కూడా మరి ఎప్పుడు ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఒక్క బియ్యపు గింజ పక్కదారి పట్టినా సహించేది లేదని, పేదల బియ్యం పక్కదారి పట్టకుండా క్షేత్రస్థాయి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీ షా ఆదేశించారు. అక్రమాలకి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కస్టమ్, మిల్డ్ రైస్, కలర్ పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, పరీక్ష ఫలితాలను డాక్యుమెంట్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, మిల్లర్లు, పీడిఎస్ దుకాణాలు, ఎండియు వాహనాలని ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని చెప్పారు. అవకతవకలకి పాల్పడిన వారిపై కేసులు నమోదుకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆహార భద్రత కల్పించడంలో అత్యంత కీలకమైన పౌర సరఫరాల వ్యవస్థలో ఏ చిన్న అవకతవకలకి ఆస్కారం లేకుండా అధికారులు పటిష్ట సంయమనంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. అది ఫైల్ చేశారా? రెక్టిఫై చేస్తారు. అండ్ ఆ సర్వే గురించి తెలుసు కదా మీకు. ఈసారి చేసేది చాలా శాటిలైట్తో చేస్తాం. 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు ఆ పాయింట్ ఎక్కడికి పోదు. చాలా సైంటిఫిక్ గా ఉంది. దాని కొంచెం సహకరించండి. అదే చేయిస్తాం, రెక్టిఫై చేయిస్తాము. అంటే అప్పుడు చెప్పండి ఎంత వేశారు? 20 ఎకరాలా? అయితే మొత్తం పోయిందండి. అది ఎందుకు, ఎప్పుడు పోయింది? ఏం మరి వేశారు? 13 రేట్ ఇప్పుడు అది గవర్నమెంట్ ఇస్తుంది. బయట అమ్మలేదా? ఇక్కడే ఇచ్చారా? ఇదే ఫస్ట్ టైం ఆల్రెడీ ఎంఆర్ఎల్ వచ్చారు. ఇంకా పోయాల్సింది ఉందండి. ఇంకా పోయాల్సింది ఉందా? ఏంటి మాన్యువల్ గా చేస్తున్నారా, మిషన్ లో చేస్తున్నారా? మరి మన వర్షం వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది కదా? పట్టాలా? పట్టాలు వర్షం పడితే బట్టలు కప్పుకోవటానికి పట్టులా ఇవా? ఇక్కడికి రాలేదండి. కొన్ని పంపించాము. లేదంటే మొన్న వర్షం తెప్పించాను, పంపిస్తాను. నేను ఇంకా పోయాల్సింది ఉందా? మీది పెద్దనా? పేదల హక్కులు, వారి సమస్యల పరిష్కారంలో వంగవీటి మోహన రంగా అసువులు బాసారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నేటికి నగర రాష్ట్ర ప్రజలు ఆయనను మర్చిపోలేకపోతున్నారని పేర్కొన్నారు. రంగా అనుచరులుగా రాజకీయాలకు వచ్చి అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా పేదల పక్షాన పోరాడుతున్నామని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బేతు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో 36వ రంగా వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన అనుచరులుగా తాము రాజకీయాల్లోకి వచ్చి సేవాభావంతో పనిచేస్తున్నామని చెప్పారు. పేదలకు అండగా ఉండాలన్న ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకి వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని దీక్ష చేసిన వ్యక్తి నేనేనని, అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నెలిపండ్ల బాలస్వామి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్, ప్రజా సంఘాల అధ్యక్షులు జయబాబు, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ఏపీ ప్రెసిడెంట్ వేల్పూరి శ్రీనివాసు, అఖిల భారత కాపు సంఘం జనరల్ సెక్రటరీ మాస భక్తుల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని నిరాహార దీక్ష చేసింది నేను. ఆ రోజున ఒక రోజు నిరాహార దీక్ష. మరి ఆ ప్రభుత్వం ఈ జిల్లాకి ఒక ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, మంచిది. కృష్ణా జిల్లాకి, పాత కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని చెప్పి ఆయన పుట్టినటువంటి ఊరు కూడా అక్కడే ఉంది కాబట్టి ఆయన పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. ఈ ప్రభుత్వంలో అయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా రంగా గారి అభిమానులు, ఈ రాష్ట్రంలోని పేద వర్గాలు ఆ మహానుభావుడి పేరు పెడితే సంతోషిస్తాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి, దాన్ని అమలు చేయాలి. అమలు చేసే విధంగా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆ పాత కృష్ణా జిల్లా బందర్ నుంచి గన్నవరం వరకు ఉన్నటువంటి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని చెప్పి మేము మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తాం. భవిష్యత్తు తరాలకి స్ఫూర్తి, నమ్మిన పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగా అని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ వెల్లడించారు. వంగవీటి రంగా అందరివాడని, సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వంగవీటి రంగ ఆశయాలను తీసుకువెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారని, కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు రాధ ఒక్క మాట మాట్లాడకపోవడం బాధిస్తుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్లో వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి కార్యక్రమం గొంతి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. కార్యక్రమానికి వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని ఈ సందర్భంగా కొనియాడారు. రంగా కొడుకు రాధ ఆలోచన అర్థం కావటం లేదని చెప్పారు. కాపు సామాజిక వర్గ నేతలను అనగదొక్కుతున్న వంగవీటి రాధ ఎప్పుడూ బయటకు రాలేదని చెప్పారు. ఆయన రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయని చెప్పారు. వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారులకి రాధ మేలు చేసినవి అనేకం ఉన్నాయని చెప్పారు. బీసీ వర్గాల భవిష్యత్తుని కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపటం దురదృష్టకరమని చెప్పారు. కార్యక్రమంలో వి దుర్గాప్రసాద్, వి లీలా మధు, ఆర్ అయ్యప్ప, విజయబాబు, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, భవిష్యత్ తరాలకి స్ఫూర్తి, ప్రాణం పోతుందని తెలిసిన, నమ్మిన ఆశయాల కోసం, నమ్ముకున్న పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా గారు లాంటి వ్యక్తుల స్ఫూర్తిని పొంది ప్రజల తరపున ఎలా పోరాటం చేయాలో, సమస్యలకు ఎలా పరిష్కారం చూపించాలో తెలుసుకున్నటువంటి మాలాంటి వ్యక్తులకి రంగా గారి ఎప్పటికీ స్ఫూర్తే. సమయం అనుకూలంగా లేకపోయినా, బలవంతులు రాజ్యం ఏలుతున్న ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి, జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలి అని యువరక్తాన్ని మేల్కొల్పి విద్యార్థి సంఘాలను పెట్టి యువకుల్నే బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి గొప్ప వ్యక్తి అందరివాడు, కానీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని మాలాంటి వ్యక్తులు అందిపుచ్చుకొని అనేక సందర్భాల్లో ప్రజల తరపున వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం. మేమందరం కూడా రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. కానీ రంగా గారి జీవితాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు. కుటుంబ వారసులుగానే
మిగిలిపోతా ఉన్నారు. రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడట్లా. దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని. అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు మాట్లాడట్లా. విగ్రహావిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాల అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించవలసిన వేదిక అసెంబ్లీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తే ధైర్యం లేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రావటం లేదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. జగన్ ప్రజా దర్బార్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల్ని జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. గురువారం రామవరపాడులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రజా దర్బార్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల్ని జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకి రాకుండానే మైక్ ఇవ్వటం లేదంటూ అసత్యాలు చెబుతున్నారని, జగన్కి మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకపోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని, శాసనసభను అవమానించడమేనని తెలియజేశారు. 1994లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అప్పటి ప్రజా ప్రతినిధులు శాసనసభకు వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. జగన్ తీరుతో వారి పార్టీ సభ్యులు కూడా బాధపడుతున్నారని, కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు శాసనసభను చూస్తామా లేదా అని మదన పడుతున్నారని వ్యాఖ్యానించారు. 1955 నుంచి ఇప్పటి వరకు తక్కువ అభివృద్ధి జరిగింది. జగన్ తీరుతో వారి పార్టీ సభ్యులు కూడా బాధపడుతున్నారని, కొత్తగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు శాసనసభను చూస్తామా లేదా అని మదన పడుతున్నారని వ్యాఖ్యానించారు. బూతులు తిట్టేవారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలు తిరస్కరించారని, అందుకు ప్రజల్ని నిందిస్తారా అని మండిపడ్డారు. భాషపై కూడా దాడి చేసిన ప్రభుత్వం అని విమర్శించారు. 11 మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. అతను సుస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే పార్లమెంట్ ఎగువ సభకి వెళ్తారు, శాసనసభలో ఎగువ సభకి వెళ్తారు, లోక్సభకి ఎందుకు వెళ్తారు అడుగుతున్నారు. 9 ఎంపీలు కేవలం ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీరు 11 మంది ఇక్కడ ఎందుకు రారు? ఢిల్లీలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ఆ 9 ఎంపీలను గెలిపించారు, ఈ 11 మంది శాసనసభ్యులు కూడా గెలిపించారు. ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నా. ఇది ముమ్మాటికి శాసనసభను అవమానించడమే, రాష్ట్ర ప్రజలను అవమానించడమే. అంటే నాకు ఓటు వేయకపోతే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, నాకు ఇన్ని సీట్లు అంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని మీరు ఎన్నికలకు ముందే చెప్పి ఉండాల్సింది. వై నాట్ 175 సిద్ధమని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా, లేకపోతే నేను రానని చెప్పాల్సిందే. ఈయన ఉన్నాళ్ళ హోదా తీద్దామని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు హోదా తీద్దామని ట్రై చేశాడో ట్రై చేయలేదు? మీడియా సోదరు మీరు చెప్పండి. ఆ రోజున శాసనసభ్యులు మద్దతు సరిపోక 6గురిని చేల్చలేక తెలుగుదేశం పార్టీలోంచి 4గురితో ఆగిపోయింది. ఇక్కడ గన్నవరం కానీ, అక్కడ వైజాగ్ కానీ, ఇక్కడ గుంటూరు కానీ ఈ ఎమ్మెల్యేలు 4గురే వస్తాం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీలేకపోయారు. కానీ ఇవాళ శాసనసభను అవమానిస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ చర్చించే పరిస్థితి. ఇంకా కొన్నాళ్ళు పోతే తాడేపల్లిలోనే 11 మంది శాసనసభ్యులతో మాక్ అసెంబ్లీ పెడతామని ఒకసారి. ఇలాంటి పరిస్థితులు బాధాకరం. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే సభానాయకుడితో పాటు అలాగే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా శాసనసభ గెలిస్తే, అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధులను ఏమనుకోవాలి? ఒకళ్ళు ఇద్దరు శాసనసభలో ఉన్న వాళ్ళు అన్నిసార్లు శాసనసభలో ప్రజాస్వామ్యం ఎలుగెత్తి చాటిన పరిస్థితి. వాళ్ళకే వాళ్ళ సీట్లు దాని పరిస్థితిలోకి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు. తెలుగు ప్రజల గుండెల్లో వంగవీటి మోహనరంగ చిరస్థాయిగా నిలిచిపోతారని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరులో జరిగిన వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. దివంగత నేత వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఉయ్యూరులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మాజీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్ ఖుదూసు తదితరులు పాల్గొన్నారు. రంగా విగ్రహానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడు రంగా అని కొనియాడారు. తెలుగు ప్రజలు రంగా పేరుని చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని చెప్పారు.
ప్రజల మీద భారాలు లేకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన సాగించాలని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయ సత్యబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలపై స్మార్ట్ మీటర్ల పేరుతో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో అదనపు భారాలను వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ లో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచే విధంగా పరిపాలన సాగించాలని తెలిపారు. ఆదాని జగన్ ఒప్పందంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. అలాగనే సెకీ ఒప్పందాలని రద్దు చేసే వరకు సిపిఎం తన పోరాటాలని కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా నేటి నుంచి జనవరి 7వ తేదీ వరకు నగరంలో వాడవాడలా ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని బలిపశువులు చేసి ఆదాని లాభాల కోసం ఈ విద్యుత్ సఖీ ఒప్పందాలని రద్దు చేయకుండా ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీల భారాలని వేసేదానికి ప్రభుత్వం సిద్ధపడింది. అందువల్ల దీన్ని మొదటి నుంచి సిపిఎంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వీటికి కొనసాగింపుగా మరి ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు విజయవాడలోను అలాగే విజయవాడ పశ్చిమ నగరంలో కూడా వీధి వీధిన వాడవాడన ప్రజలందరినీ చైతన్యవంతులు చేసే కార్యక్రమం మేము తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జనవరి 7వ తేదీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ హాల్లో బహిరంగ విచారణ కార్యక్రమం కూడా జరుపుతామని ప్రకటించారు. వీటికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత వివిధ సంఘాల చేత సామూహిక రాయబారాల కార్యక్రమం కూడా చేపట్టాలని సిపిఎంగా మేము నిర్ణయం చేశాం. అలాగే ఈరోజు విజయవాడ నగరంలో ఈ ఆదాని దోపిడీని ఎదుర్కొనేదానికి ప్రజలందరినీ ఐక్యం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ తన విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంఘ పరివార శక్తుల్ని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలని చేపడుతున్నారు. మేము ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన దేశం యొక్క మరి గొప్పతనం కులం ఏదైనా మతం ఏదైనా మనం అందరం భారతీయులం. ఈ దేశం ఐక్యంగా ముందుకు వెళ్ళేదానికి భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడేదానికి కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని కోరుతూ రాజకీయాల్లోకి మతాలను లాగొద్దు. మతం అనేది వ్యక్తిగతం. ఈ మత రాజకీయాల ఆధారంగా దేశం వెనకపోతుంది, దేశం అభివృద్ధి కుంటుపడుతుంది, దేశంలో ఉన్నటువంటి సంపద కొద్దిమంది చేతుల్లో పోతుంది. పెరుగుతున్న ధరల గురించి పట్టించుకోవట్లా, చదువుకున్న యువతరానికి ఉద్యోగాల గురించి పట్టించుకోవట్లా, మరి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం గురించి పట్టించుకోవట్లా, పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇటువంటి చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా నేడు పట్టించుకునే పరిస్థితుల్లో ఈ బీజేపీ పరిపాలన కార్పొరేట్లకి దేశాన్ని దారాదత్తం చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ని సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని కోరానని ముఖ్యమంత్రి వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శ. నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కార్యక్రమం నిర్వహణ. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఒక చరిత్ర అని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగతనాల కేసుల్లో అంతర్జిల్లా పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి. నిందితుని వద్ద నుంచి 26 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, కొంత మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టీకరణ. వంగవీటి మోహనరంగ ఒక వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుక అయ్యారని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వెల్లడి. వంగవీటి రాధాకృష్ణ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాలు నిర్వహించిన రాధాకృష్ణ రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే అందరి కర్తవ్యమని వ్యాఖ్య.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.